మానవుడు అంటే మరణశీలం కలిగిన వాడని అర్థం. మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిత్యమనే తెలియవాడే మానవుడు. ఆహార నిద్ర భయం 5 నుంచి ఏతత్ పశుభిస్సమాన్ నరాణం జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేని హీన పశుభిస్సమాన అని ఉత్తరగీతలో స్వామి చెప్తారు. ఆహారం తీసుకోవటం, నిద్ర చేయడం, 5 ఇంద్రియాలు, సంతానోత్పత్తి, వాటి పెంపకం అన్నీ సమానం అని చెప్పారు. జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేని హీన పశుభిస్సమాన అన్నారు. అంటే అన్ని జీవరాశుల కంటే మానవుడు అన్నటువంటి వాడికి జ్ఞానం విశేషంగా ఉంది. అంటే విచక్షణ జ్ఞానం ఉంది. అన్నిటికీ అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం అన్ని 5 జ్ఞానమయ కోసం 5 కోశాలు ఉన్నాయి. కానీ మానవుడికి విజ్ఞానమయ కోసం ఉంది. విజ్ఞానం అంటే ఏమిటి? విచారణ చేసి ఇది అనిత్యము, ఇది నిత్యము, ఇది శాశ్వతమైనటువంటిది అని విచక్షణ జ్ఞానము ఉంది. కాబట్టి మాధవుని తెలుసుకోవడానికి ఉత్తమమైనటువంటి జన్మ. మారు ఓంకారం చెప్పండి గౌనంగా. ఓ గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామిహే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పరిశుద్ధాత్మ స్వరూపులకు, ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తుంది నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో విని శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడమే మానవ జీవిత ధ్యేయం అని మనం అంతా తెలుసుకోవాలి. మానవుడు అంటే మరణశీలం కలిగిన వాడని అర్థం. మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిత్యమనే తెలియవాడే మానవుడు.
ఆహార నిద్ర భయం 5 నుంచి ఏతత్ పశుభిస్సమాన్ నరాణం జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేని హీన పశుభిస్సమాన అని ఉత్తరగీతలో స్వామి చెప్తారు. ఆహారం తీసుకోవటం, నిద్ర చేయడం, 5 క్రియలు, సంతానోత్పత్తి, వాటి పెంపకం అన్నీ సమానం అని చెప్పారు. జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేని హీన పశుభిస్సమాన అన్నారు. అంటే అన్ని జీవరాశులు కంటే మానవుడు అన్నటువంటి వాడికి జ్ఞానం విశేషంగా ఉంది. అంటే విచక్షణ జ్ఞానం ఉంది. అన్నిటికీ అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం అన్ని 5 జ్ఞానమయ కోసం 5 కోశాలు ఉన్నాయి. కానీ మానవుడికి విజ్ఞానమయ కోసం ఉంది. విజ్ఞానం అంటే ఏమిటి? విచారణ చేసి ఇది అనిత్యము, ఇది నిత్యము, ఇది శాశ్వతమైనటువంటిది అని విచక్షణ జ్ఞానము ఉంది. కాబట్టి మాధవుని తెలుసుకోవడానికి ఉత్తమమైనటువంటి జన్మ. ఇది తిరై దుర్లభం అంటారు శంకరాచార్యులు వారు. 3 దుర్లభం అంటే ఈ లోకంలో. మానవ దేహం రావడం దుర్లభం. దేవేంద్రాది దేవతలు కూడా మానవ జన్మ కొరకు వెయిట్ చేస్తారట, ఎప్పుడు మానవుడిగా భూలోకంలో పుడతామని. మానవుడిగా పుడితే సరిపోలేదు. మహాపురుషుల తాలూకా సంసర్గము అంటే బ్రహ్మోపదేశం పొంది పరమాత్మను పొందడం కొరకు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించుకోవాలంట, 2వ క్వాలిఫికేషను. 3వది ఏంటి? గురు ఉపదేశం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడం తెలుసుకోవాలి. ఈ 3 కూడా చేసినప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుంది. ఒకటి, మానవ దేహం రావాలి, ఈ జన్మలోనే నేను పరమాత్మను పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆశ ఉండాలి మానవుడికి. అన్నిటిలోనూ కూడా కోరిక ఉంటుంది. కానీ కామిగాక మోక్ష కామిగాడు అంటారు. మోక్షం పొందాలన్నటువంటి కోరిక అన్నది యథార్థమైనటువంటి కోరిక. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలని అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించాలి. 3వది ఏంటంటే గురు ఉపదేశం పొందాలి. పొందినప్పుడు ఈ మానవ జన్మకు సార్థకత. ఈ 3 సాధించాలి. ఈ 3 సాధించినప్పుడే మానవ జన్మకు సార్థకత వస్తుంది. జ్ఞానం విశేషమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ మనకు ప్రసాదించారు. అందుకు అటు జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వాడు విద్యావిహీన ద్విపాద పసివి అని అంటున్నారు. విద్య లేనటువంటి వాడు 2 కాళ్ళ పసివి అంటున్నారు. అది 4 కాళ్ళ పసివి, ఇది 2 కాళ్ళ పసివి అని అంటారు. విద్య అంటే ఏమిటి? అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నస్తరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కర్మ స్థిరం అన్నారు ఉపనిషత్తుల్లో మహర్షులు. అన్ని విద్యలన్నీ కూడా ఆ జ్ఞానం అంతా కూడా పొట్టకూటి విద్యల కింద చెప్పారు. అవన్నీ ఈ ఉపాధి ఉన్నంత వరకే మనకు ఉపకరిస్తాయి, తర్వాత అవి ఉపకరించవు. బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కర్మస్థిరం. ఈ బ్రహ్మ విద్య అన్నటువంటిది పరమాత్మ పొందిన వరకు కూడా ఊర్ధ్వలోకాలకి తీసుకుపోయి ఆ బ్రహ్మ భువనంలో ఒక పునరావృత్తి ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా యోగం చేశాడంటే బహుజన్మలకైనా సరే పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేసుకుంటాడు. ఎందుకంటే ఒకసారి యోగ భ్రష్టుడు అయ్యాడంటే మరలా ఆ భ్రష్టత్వాన్ని కాపాడుకుంటూ మరలా నెక్స్ట్ జన్మలోనూ ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టి అక్కడ నుండి యోగులు వంక యోగం వంక ప్రయత్నం ఆటోమేటిక్గా చేస్తారు. అందుకు మానవతత్వాన్ని తెలుసుకోవాలని అంటే, మాధవతత్వాన్ని తెలియాలంటే మానవతత్వాన్ని విచారణ చేయాలి. విచారణ చేస్తేనే జ్ఞానోదయం అవుతుంది. విచారణ చేయకపోతే ఆహారం తీసుకోవటం, నిద్ర చేయటం, సంతానోత్పత్తి, వాటి పెంపకం అన్నీ సమానం అని చెప్పారు ఉత్తరగీతలో స్వామి. అందుచేత అంతటితో కంటి నిండా నిద్ర ఉంది, పొట్ట నిండా తిండి ఉంది, ఇంటి నిండా పిల్లలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది సంబరపడుతుంటారు. కానీ పోయేటప్పుడు ఇవేవి మనకు అక్కరకు రావు. మనలో రక్షణ చేసినటువంటివి ఇవేవి కూడా కాదు. మనం చేసినటువంటి తెలియక కానీ తెలిసి కానీ చేసినటువంటి సాధనే మనల్ని లోపల సూక్ష్మ శరీరంలో టేప్ అయిపోయి నిద్రకు పూర్వం ఉన్నటువంటి మన స్మృతి నిద్ర లేచిన తర్వాత ఎలాగుంటుందో అలాగనే ఈ శరీరంతో చేసినటువంటి సాధన కుండలని రికార్డ్ అయ్యి సూక్ష్మ శరీరం ద్వారా మరల నెక్స్ట్ జన్మకు ఆస్తిని పట్టుకొని పోతాడు జీవాత్మ. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా యోగ కర్మలు చేయమని మనకు ఆదేశించారు కృష్ణుడు భగవద్గీతలో. అయితే యోగం అంటే ఏమిటన్నది తెలియాలి. ఉండాలి, యోగం ఉండాలి అంటారు ప్రతి ఒక్కరు, కానీ ఆ యోగమే చెయ్యరు. ఎంత దౌర్భాగ్య స్థితో తెలియదు. యోగం దేనికైనా ఉండాలంటారు, యోగం చేయరు. ఉండాలని అంటారే కానీ యోగం చేయరంటే దాని అర్థం ఏంటి? విషయం తెలుసుకోవడానికి అశ్రద్ధ. శ్రద్ధ లేకపోతే జ్ఞానోదయం ఎవరికి కూడా కాదు.
శ్రద్ధ ఉండి కూడా విచారణ చేసినటువంటి వాళ్ళు కూడా ఇది కాదు ఇది కాదు ఇదని నేతి వాక్యముల చేత ఇది యథార్థమో దీని ద్వారా నేను తత్వాన్ని తెలుసుకోగలుగుతాను, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్న దానికి ఎదగాలి. దానినే నేతి వాక్యముల చేత ఇది కాదు ఇదని ప్రయత్నం చేసుకుంటూ పోతాడు మానవుడు. ఎక్కడైతే యథార్థం ఉంటుందో దేని ద్వారా అయితే నేను ఆత్మసాక్షాత్కారం పొందగలనో అన్న దాని వరకు కూడా ఆగకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మానవుడు. ఎప్పుడైతే సమాధానం దొరుకుతుందో అప్పుడు ఆగిపోతాడు. అంతవరకు కూడా గురువులను అన్వేషించాలి, శ్రవణం చెయ్యాలి, మననం చేసుకోవాలి, నిధిధ్యాసన చెయ్యాలి. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా విచారణ ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయటంలో నానావిధ విచారిస్తున్న అసాధ్యం జాయితే మనః, ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా నవసో జాయితే ప్రాణం స్వాధీనం కాదట. తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తి మంత్రం భాష్యం నవసో జాయితే ప్రాణం ఉపాయం తమ విజ్ఞేయం యోగ మార్గేన ప్రవర్తతే అని చెప్పి త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులో చెప్పారు. ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా నవసో జాయితే ప్రాణం స్వాధీనం కాకపోతే మనస్సు స్వాధీనం కాదు, మనస్సు స్వాధీనం కాకపోతే ఇంద్రియాలు స్వాధీనం కాదు, ఒకదానికొకటే అవినాభావ సంబంధం ఉంది. అందుచేత ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ నానావిధ అంటే అనేక విధాలుగా విచారణ చేస్తుంటారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కొరకు. తర్కం చేస్తుంటారు, వాదోపవాదాలు చేసుకుంటారు. జల్పై అనేక ఉపాయాల ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవడం. శాస్త్రజాల ఎక్కువగా శాస్త్రాలు చదువుకుంటూ ఉంటారు. మంత్రం గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకునే సాధన చేస్తూ ఉంటారు. భేషజయం అభినయ గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు మనస్సు స్వాధీనం చేసుకొని పరమాత్మను పొందదామని. ఏటి వల్ల కూడా కాదు, భగవతత్వం తెలియపడదని చెప్పారు. అయితే ఉపాయం తమ విజ్ఞేయం, ఇటువంటి మంత్రజపం చేస్తే అవ్వదు, శాస్త్రాలు చదువుకుంటే అవ్వదు, అనేక విధాలుగా తర్కం చేసినా అవ్వదు, అవిని గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తుంటారు. ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా అవనప్పుడు ఉపాయం తమ విజ్ఞేయం, మరల ప్రశ్న వేస్తామని. అయితే ఉపాయం ఏమిటి అన్న ప్రశ్న అందులోనే వేశారు, ఆ మంత్రంలోనే, ఆ శ్లోకంలోనూ. సిద్ధోపాయం వినావిదే, సిద్ధులు చెప్పిన మార్గమై ఉండాలంట. అంటే వాళ్ళు చేసి సిద్ధిని పొంది ఆత్మసాక్షాత్కారం పొంది అది చేరినటువంటి వాళ్లకు శిష్యులకు చెప్పాలి గురువు ఆచార్యులు వారు. అది సిద్ధిని పొంది ఆ ఉపదేశం వాళ్ళు ఏదైతే చేశారో ఆత్మసాక్షాత్కారం పొందారో దానినే చేరినటువంటి శిష్యులకు నేర్పాలి. ఉపాయం తమ విజ్ఞేయము, అయితే ఆ ఉపాయం కూడా ఏం చెప్పాలి? యోగ మార్గేన ప్రవర్తతే, యోగ మార్గమే చెప్పాలంట. ఇటు తిరిగి వెళ్ళినా సరే యోగ మార్గం అని చెప్తున్నారు. అందుచేత యోగ మార్గంలోనూ నేను సిద్ధిని పొందాను, నేను చేశానని ఎవరైనా ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వంగి వందనం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది యోగ మార్గమై ఉండాలి. ఎన్ని విధాలుగా తర్కం చేసినా, శాస్త్రాలు చదువుకున్నా, మంత్రం జపం చేసినా అవదానం అంటున్నారు. అంటే సిద్ధాంత వాక్యం ఏంటంటే యోగము చెయ్యాలి, యోగం వినా. అది వాళ్ళు సిద్ధిని పొందారు, మనకు ఆ మార్గాన్ని ఉపదేశం చేశారు. మనం చేస్తే మనము సిద్ధిని పొందుతాం, ఆత్మసాక్షాత్కారం పొందుతామని దాని అర్థం. త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులు ఈ శ్లోకంలో చెప్పారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా యోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. యోగము అంటే కలయిక అని అర్థం. ఎవరికి కలయిక? జీవుడు పరమాత్మతో కలయిక. పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. జీవాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరికి కలయిక ఎలాగవుతుంది అన్నటువంటిదే యోగం. ప్రాణాపానయోరైక్యం స్వరజో రేతసోస్తదా సూర్యచంద్ర మసూర్యోగో జీవాత్మ పరమాత్మను యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే అంటారు త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులో. ఏదైతే అపానం కిందికి వస్తుంది దాన్ని నిశ్వాస అంటాము. ప్రాణం ఏం చేస్తుంది? ఉశ్వాస అంటే పైకి లాగుతుంది, అపానం కిందికి లాగుతుంది. ఆ కిందికి వచ్చినటువంటి అపానాన్ని, పైకి వెళ్తున్నటువంటి ప్రాణాన్ని రెండు కలిపి అంతర్మథనం చెయ్యాలి. స్వరజో రేతసో వస్తుంది, రేతస్సు రజస్సు అంటే సింధురాత సంకాసం రవిస్థానం స్థితం రజ
ఈ హృదయంలోనూ రజస్సు ఉంది, స్త్రీ బీజము. భృగోర్ మధ్య వశేష్ చంద్ర, శతం శుక్రము. భ్రూ మధ్యంలోనూ చంద్రుడు ఉన్నాడు, అక్కడ శుక్రం ఉంది. హృదయస్థానే దివాకర, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. భృగోర్ మధ్య వశేష్ చంద్ర, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. జీవాత్మ పరమాత్మను, ఇక్కడ జీవాత్మ ఉన్నాడు, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. యావహి ద్వంద్వజాలసి, ఇవేవైతే రెండుగా ఉన్నాయో సంయోగో యోగ ఉచిత, ఆ రెండింటిని కలపటము యోగం అని చెప్పారు. ఏ గురువు అయినా సరే యోగం అన్నటువంటి దానికి ఈ ప్రమాణం చెప్పి ప్రయోగం నేర్పాలి. అది యోగం అంటే. ఇన్ని మార్గాలు మరి లేవు ఇక్కడికి వచ్చేసరికి. దానికి పూర్వం తెలియనప్పుడు అనేక మార్గాలు, 1,25,000 మార్గాలు ఉన్నాయని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు యోగతర్రావళిలో చెప్పారు. అది ఆయన కూడా క్రియాయోగ దీక్ష అన్నటువంటిది కాశీలో మహావతార బాబు ఇచ్చినట్టు ఒక యోగాత్మ కథలో ఉంది. అంతటి జగద్గురువు కూడా, సిద్ధిని పొందినటువంటి మహాత్ములందరూ కూడా యోగం చేశారు. మనకు కూడా ఇంకొక మార్గం లేదు, అదే మార్గం. అందుకు సిద్ధులు చెప్పినటువంటిది అయి ఉండాలి. యోగ మార్గం అంటే కిందికి వచ్చినటువంటి అపానాన్ని, పైకి వెళ్తున్నటువంటి ప్రాణాన్ని రెండింటిని కలిపి అంతర్మథనం చేయాలి మన లోపల. రజస్సు రేతస్సు, ఇక్కడున్న స్త్రీ బీజాన్ని అక్కడున్న పురుష బీజాన్ని రెండింటిని కలపాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడిని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడిని ఏకం చేయాలి. ఇక్కడున్న జీవాత్మని అక్కడున్న పరమాత్మతో ఏకం చేయాలి. అవి రెండుగా ఉన్నాయి, ఆ రెండింటిని ఏకం చేస్తే తనే ఈశ్వరుడు అన్నటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. అది యోగము అన్నారు. అంతేగాని ఇవన్నీ అల్లిబిల్లి ఏమి కూడా యోగం కాదు. అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు హఠయోగంలో సహస్ర కుంభకాలు ఉన్నాయి, 1000 కుంభకాలు ఉన్నాయి. అనేక విధాలుగా చెప్తారు. ఒక్కొక్కరు గురువు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశిస్తారు. అందుచేత ఇవన్నిటికంటే మిన్నైనటువంటి మార్గము మన లోపల జరుగుతున్నటువంటి ఆ అపానము ప్రాణము అన్నటువంటిది, సూర్యచంద్రుడు అన్నటువంటిది, రజోరేతస్సులు అన్నటువంటిది, జీవాత్మ పరమాత్మ అన్నటువంటి ఏవైతే రెండుగా ఉన్నాయో ఆ రెండింటిని ఏకం చేయటమే యోగము అని చెప్పారు. కాబట్టి అదే సాధననే మనకు సిద్ధ విద్యలోను క్రియాయోగంలోనూ చేస్తున్నాం. కాబట్టి మనం అంటే రియల్ మార్గానికి మనకు దొరికింది. ఆ మార్గాన్ని మనం అన్వేషణ చేస్తే ఈ జన్మలోనే మనము పరమాత్మ తత్వాన్ని పొందొచ్చు. ఎందుకు అంటే ఇది లాహిరి, శ్యామశరణ్ లాహిరి అంటారు, ఇది అడ్డుదారి అని. అడ్డుదారి అంటే తక్కువ కాలంలోనే మనం పరమాత్మను పొందొచ్చు. అడ్డుదారి అయితే నిలవడానికి కష్టంగా ఉంటుంది సాధకుడికి. ఆ నియమాలు నిబంధనలు సాధనలు చేయడంలోనూ వెనకాడుతుంటారు. కొంతమంది వెళతారు గమ్ముని, నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద్ అన్నట్టు వెళతారు, తీసుకుంటారు, వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు కొంతకాలం. కొంతమంది లాస్ట్ బ్రీతింగ్ వరకు వదలరు. అందుకు సాధకుల్లో అధములు, మధ్యములు, ఉత్తములు అని 3 తరగతులు ఉంటారు. ఉత్తములైనటువంటి వాళ్ళు 600 అయినా 106 అయినా సరే వదలరు. గమ్యం చేరినంత వరకు కూడా పట్టుని పట్టి వదలరు. కార్యసాధకుడు లక్షణాలు ఉన్నటువంటి వారు వదలరు. ఒకచో కార్యసాధకుడు భక్తృహరి చెప్తారు కార్యసాధకుడు లక్షణాలే. ఒకచో నేలను బబలించు, ఒక దగ్గర గట్టిగా నేల మీద పడుకుంటాడట. ఒకసో నొప్పారు భూసెజపై ఒకసారి పట్టు పరుపుల మీద పడుకుంటాడట. ఒకసో శాఖములు ఆరగించు, ఒక్కొక్కసారి శాఖల్ని ఫలాల్ని అనుభవిస్తాడట. ఒకసో ఉత్కృష్ట శాల్యాన్నమును, ఒకసో ఉత్కృష్టమైనటువంటి భోజనాలు చేస్తారట. ఒక్కొక్క తరిని లెక్కకు రానియుడు సుఖంబును దుఃఖంబును మదిని, మనసులోనికి ఇది సుఖము ఇది దుఃఖము, ఆ రోజు అలాగ జరిగింది ఈ రోజు జరిగిందని చెప్పేసి మనస్సులోకి రానివ్వకుండా తను ఏదైతే పొందదాం అనుకుంటాడో ఆ కార్యదీక్షతో ఉంటాడట వాడు. అటువంటి వాడు తను అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతాడు. అది కార్యసాధకుడి లక్షణాలు ఈ పద్యంలో భక్తృహరి చెప్తారు. అందుచేత మనము పవిత్రమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్నాం కాబట్టి అన్ని విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలు అని చెప్పారు. ఇది బ్రహ్మ విద్య ఒకటే మనల్ని పరమాత్మను పొందింపజేస్తుంది. ఇది నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనం అని చెప్పి కూడా చెప్తారు భక్తృహరి. విద్య నిగూఢమగు విత్తమ రూపము పూరుషాలికిని, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధువును, విద్య నృపాల పూజితం, విద్యను ఎరుంగునేవాడి మర్చుడే అని చెప్పేసి నిలదీసి అడుగుతారు ఈ పద్యంలోను. భక్తృహరి, బట్టి, విక్రమార్క చక్రవర్తులు భక్తృహరికి వైరాగ్యం వచ్చి వైరాగ్య శతకంలో చెప్తారు ఈ పద్యాల్ని. నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనాన్ని దాచుకుంటే పామర జనులు సంతోషంగా ఉంటారు. డబ్బు దాచుకొని మనకు బాగుంది డబ్బు ఉంది అని.
అలాగనే విద్యార్థి ఈ విద్యను అర్థించిన వాడు పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మ విద్యను ఆర్జిస్తాడు. వాడికి ధనం ఇది నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనం లాంటిదట. విత్తమ రూపము పూరుషాలికిన్, విత్తం అంటే డబ్బు దాచుకుంటే వాడు ఎలాగైతే పామరులు సంతోషంగా ఉంటారో అలాగే జ్ఞాని కూడా ఈ విద్యని ఆర్జించి సంతోషంగా ఉంటాడు. విద్య యశస్సు, విద్య ఉన్నటువంటి వాడికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్య గురుండు, విద్య ఉన్నటువంటి వాడిని గురువు అంటారట. భోగకరి, భోగభాగ్యాలన్నీ ఆయన చుట్టూ ఉంటాయట. విదేశ బంధువును, విదేశాలకు వెళ్ళిపోతే అక్కడ కూడా బంధువులు తయారైపోతారట అతనికి. మన స్వామి వివేకానందు అమెరికాలో బంధువులు ఉన్నారా చెప్పండి? భారతదేశానికి అనలేని కీర్తిని తీసుకొచ్చారు. ఆయన ఎవరో అడిగారు, మీ ప్రాపర్టీ ఏపాటు ఉంటుందని అంటే ఒక డ్రెస్ కట్టుకున్నారు కదా పంచి, మరి ఒక పంచి జోల్లో ఉందంట, ఇది నా ఆస్తి అని చెప్పాడట. అయ్యో ఈయన కడుపు బీదవాడు అనుకున్నారట. చూసారా అంటే విద్య ఎంత గొప్పదో. ఆయన మన భారతదేశం నుండి వెళ్ళేటప్పుడు కనీసం ఆయనకు ట్రైన్ ఛార్జీలు కూడా లేవు. బొగ్గులు పెట్టి మీద దేని మీద ఏకి ప్యాసింజర్ బండిలోనే వాళ్ళకి వెళ్ళారు. ఆయనకు అడిగితే కూడా ఇండియా గొర్రెలు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఒక అమ్మగారు ప్రపోజల్ చేశారు, పోనీ ఇండియా నుండి వచ్చారు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని అన్నారు. టైం ఇస్తే మొత్తం ఉపన్యాసం అంతా కూడా, నెల రోజుల ఉపన్యాసం కూడా స్వామి వివేకానంద చెప్పినటువంటిదే అయింది. ఎవరిని కూడా స్టేజ్ ఎక్కనే లేదు. అందుచేత ఈ దేశ బంధువు, ఈ పద్యంలో ఎంత కరెక్ట్గా చెప్తున్నారో చూడండి. దాచిపెట్టుకున్న ధనం అంట, భారతదేశానికి అనలేని కీర్తిని తీసుకొచ్చారు. ఈ దేశంలో బంధువులు ఎందరో తయారైనారు. కీర్తి దశ దిశలు వ్యాపించింది. ఇండియా తాలూకా పేరుని కూడా మారుమ్రోగించారు స్వామి వివేకానంద. యశస్సు అంటే కీర్తినిచ్చారు. భోగకరి, ఆయన ద్వారా మనకు ఎన్నో సంప్రాప్తం కూడా అయినాయి. విద్యను ఉన్నటువంటి వారిని గురువు అంటారు. ఆయన అలాగే గురువు అయ్యారు. విద్యను రూపాల పూజితం. విద్య ఉన్నటువంటి వారిని రూపాలు అంటే పరిపాలించినటువంటి రాజులు కూడా పూజిస్తారట యోగిని. ఎందుకు అంటే మాకు ఆయనట కాలు పెట్టండి, మీ ఆతిథ్యం స్వీకరించండి, ఇవి ఉంచండి అని చెప్పేసి వాళ్ళకి బహుమాటి కార్యక్రమానికి పూనుకున్నాం. కాబట్టి అన్ని విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలు అని చెప్పారు. ఇది బ్రహ్మ విద్య ఒకటే మనల్ని పరమాత్మను పొందింపజేస్తుంది. ఇది నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనం అని చెప్పి కూడా చెప్తారు భక్తులు హరి. విద్య నిగూఢమగు విత్తమ రూపము పూరుషాలికిని, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధువున్, విద్యను రూపాల పూజితం, విద్యను ఎరుంగునే వాడి మర్చుడే అని చెప్పేసి నిలదీసి అడుగుతారు ఈ పద్యంలోను భక్తులు హరి. బట్టి విక్రమార్క చక్రవర్తులు మరి భక్తులు హరికి వైరాగ్యం వచ్చి వైరాగ్య శతకంలో చెప్తారు ఈ పద్యాల్ని. నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనాన్ని దాచుకుంటే పామరజనులు సంతోషంగా ఉంటారు. డబ్బు దాచుకొని మనకు బాగుంది, డబ్బు ఉంది అని. అలాగనే విద్యార్థి ఈ విద్యను అర్థించిన వాడు పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మ విద్యను ఆర్జిస్తాడు. వాడికి ధనం ఇది నిగూఢంగా దాచిపెట్టుకున్నటువంటి ధనం లాంటిదట. విత్తమ రూపము పూరుషాలికిన్, విత్తం అంటే డబ్బు దాచుకుంటే వాడు ఎలాగైతే పామరులు సంతోషంగా ఉంటారో అలాగే జ్ఞాని కూడా ఈ విద్యని ఆర్జించి సంతోషంగా ఉంటాడు. విద్య యశస్సు, విద్య ఉన్నటువంటి వాడికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్య గురుండు, విద్య ఉన్నటువంటి వాడిని గురువు అంటారట. భోగకరి, భోగభాగ్యాలన్నీ ఆయన చుట్టూ ఉంటాయట. విదేశ బంధువును, విదేశాలకు వెళ్ళిపోతే అక్కడ కూడా బంధువులు తయారైపోతారట అతనికి. మన స్వామి వివేకానందు అమెరికాలో బంధువులు ఉన్నారా చెప్పండి? భారతదేశానికి అనలేని కీర్తిని తీసుకొచ్చారు. ఆయన ఎవరో అడిగారు, మీ ప్రాపర్టీ ఏపాటు ఉంటుందని అంటే ఒక డ్రెస్ కట్టుకున్నారు కదా పంచి, మరి ఒక పంచి జోల్లో ఉందంట, ఇది నా ఆస్తి అని చెప్పాడట. అయ్యో ఈయన కడుపు బీదవాడు అనుకున్నారట. చూసారా అంటే విద్య ఎంత గొప్పదో. ఆయన మన భారతదేశం నుండి వెళ్ళేటప్పుడు కనీసం ఆయనకు ట్రైన్ ఛార్జీలు కూడా లేవు. బొగ్గులు పెట్టి మీద దేని మీద ఏకి ప్యాసింజర్ బండిలోనే వాళ్ళకి వెళ్ళారు. ఆయనకు అడిగితే కూడా ఇండియా గొర్రెలు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఒక అమ్మగారు ప్రపోజల్ చేశారు, పోనీ ఇండియా నుండి వచ్చారు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని అన్నారు. టైం ఇస్తే మొత్తం ఉపన్యాసం అంతా కూడా, నెల రోజుల ఉపన్యాసం కూడా స్వామి వివేకానంద చెప్పినటువంటిదే అయింది. ఎవరిని కూడా స్టేజ్ ఎక్కనే లేదు. అందుచేత ఈ దేశ బంధువు, ఈ పద్యంలో ఎంత కరెక్ట్గా చెప్తున్నారో చూడండి. దాచిపెట్టుకున్న ధనం అంట, భారతదేశానికి అనలేని కీర్తిని తీసుకొచ్చారు. ఈ దేశంలో బంధువులు ఎందరో తయారైనారు.
కీర్తి దశ దిశలు వ్యాపించింది. ఇండియా తాలూకా పేరుని కూడా మారుమ్రోగించారు స్వామి వివేకానంద. యశస్సు అంటే కీర్తినిచ్చారు. భోగకరి ఆయన ద్వారా మనకు ఎన్నో సంప్రాప్తం కూడా అయినాయి. విద్యను ఉన్నటువంటి వారిని గురువు అంటారు. ఆయన అలాగే గురువు అయ్యారు. విద్యను రూపాల పూజితం. విద్య ఉన్నటువంటి వారిని రూపాలు అంటే పరిపాలించినటువంటి రాజులు కూడా పూజిస్తారట యోగిని. ఎందుకు అంటే మాకు ఆయనట కాలు పెట్టండి, మీ ఆతిథ్యం స్వీకరించండి, ఇవి ఉంచండి అని చెప్పేసి వాళ్ళకి బహుమానాలు ఏది రూపంలోనూ జ్ఞానులు సంతోషపెట్టగలమని ఆలోచిస్తారు. జ్ఞానులు ఆయన్ని ఏ విధంగా సంతోషపెట్టగలమని. అంటే రోమపాదుడు అన్నటువంటి చక్రవర్తి 12 సంవత్సరాలు కరువు పెట్టి తినడానికి తిండి లేక పశువులకు అల్లాడిపోతున్నాయి, గడ్డి లేక ఆహారం లేక ఋషిశృంగుడు అన్నటువంటి ఋషిని తీసుకొస్తారు. ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఆయనకు ఆడ మగ ఏమీ తెలియదు. అడవిలో పుట్టాడు, అడవిలో పెరిగాడు. అంటే యోగికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో చూడండి. ఆ చక్రవర్తి రామపాదుడు ఋషిశృంగుడు అన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి నా పట్టణంలో పెడితే మీకు చాలా బహుమానాలు ఇస్తానని ప్రకటించారు. ఈ నాట్యకత్తులందరూ నేర్పరితనం చేసి ఉపయోగించి వాళ్ళ నేర్పును ఉపయోగించి మెల్లగా రామపాదు పట్టణానికి తీసుకొస్తారు. ఆయన ఆడ మగ తేడా తెలియదట అతనికి. తీసుకొచ్చి అడుగు పెట్టాడు. భోరున వర్షం కురిసి పంటలు పండి సస్యశ్యామలంగా అయిపోయింది ఆ రాజ్యం. అప్పుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేసినట్టు చరిత్రలో ఉంది. ఆయన ఋషిశృంగుడు అంటారు. అందుచేత యోగికి మనం ఇంత ఏది ఉపకారం చేసినా మహత్తరమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం అన్నటువంటిది శాస్త్రాల్లో మహర్షులు రాశారు. అది 100కు 100 పాళ్ళు కూడా సత్యమే. శమీక మహర్షిని శపించేది, శమీక మహర్షి కొడుకు శృంగి పరీక్షన్ మహారాజుని శపించాడు. 7 రోజుల్లో ఏ పామునైతే వేశాడో ఆ పాము చేత కరిసి చనిపోవుగాక హరకేశవు లాపిన చచ్చు నేటికి 7వ నాడు తక్షక పనీంద్ర విషాణుల సంహతిని అన్నారు. ఆ వగ్గిన నది అంటే ఆ శృంగి ఆడుకున్న కుర్రవాడు. పరీక్షిత్ మహారాజు వేటకెళ్ళి వెళ్ళేసరికి ఆయన సమాధిలోనే ఉన్నాడు. అక్కడ కూడా యోగం చేసుకుంటున్నాడు అతను. యోగం అంటే చూడండి ఎన్ని చోట్లు చెప్పారు. మెలగుట్ట చాలించి ఏ విధమైన చలనం లేదట ఎవరికి, శమీక మహర్షికి. ఇతను వచ్చేసరికి మిలిత నేత్రుడై 2 నేత్రాలు మిళితం చేశాడు, 3వ నేత్రంలో కలిపేశాడు. శాంతుడై కూర్చుండే జడత లేక ఏ విధమైనటువంటి అలజడలు లేదట ఆయనకు, కదిలిక లేదు, నిశ్శంతం ఉన్నాడు. ప్రాణ మనోబుద్ధి, అదిగో యోగం అంటే ప్రాణాన్ని, మనస్సుని, బుద్ధిని బహిరంగ వీధుల బారనేక అంటే చూడడం కానీ వినడం కానీ శబ్దస్పర్శ అన్నటువంటి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఏమి పనిచేయకుండా లోపల మనస్సుని అంతర్ముఖం చేసుకొని ప్రాణాన్ని అక్కడ పెట్టి మనస్సును అక్కడ పెట్టి బహిరంగ వీధుల ద్వారా వినడం కానీ చూడడం కానీ ఏది లేకుండా ఉన్నాడు. జాగరణాధిక స్థానస్త్రయము దాటి అంటే జాగృత అవస్థలో కంటిలోనే ఉంటాడు జీవుడు, స్వప్నావస్థలో కంఠంలోనే ఉంటాడు, నిద్రావస్థలో హృదయంలోనే ఉంటాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమీ తెలవకుండా పోతుంది. అది మన స్వానుభవం. కంఠంలోనే ఉండేటప్పుడు కలగంటాం, కలగని మేలుకాంచిన తర్వాత అది కల మాత్రం, అది యథార్థం కాదు. అంటే 2 అవస్థలు కూడా మనకు శుద్ధ అబద్ధం. ఈ 3వ అవస్థలో కంటిలోనికి వచ్చేసరికి జంజీవ మారుతంలాగా ఇదంతా యథార్థం అనుకుంటున్నాం. ఈ 2 అవస్థలు ఎంత యథార్థమో 3వ అవస్థలో కూడా ఇది పగటి కళ అంటున్నారు మహర్షులు. మాండుక్య మహర్షి మాండుక్య ఉపనిషత్తులో చెప్తారు. ఇది యథార్థం. రాత్రి కలగాని లేచిన తర్వాత అది కళ మాత్రమే ఒప్పుకుంటాం. కానీ ఇది పగటి కళ అని మాత్రం ఎవరికి తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి? 4వ అవస్థలోకి వెళ్ళాలి. జీవుడికి అవస్థలు ఎన్ని? 4. మనకు ఎన్ని అవస్థల గురించి తెలుసు? 3 అవస్థల గురించి తెలుసు. 3 అవస్థలు ఏంటి? జాగృత అవస్థలో కంటిలోనే ఉంటాడు జీవుడు, సదాశివుడి జీవరూపంలో. స్వప్నావస్థలో కంఠంలోనే ఉంటాడు, నిద్రావస్థలో హృదయంలోకి వచ్చేస్తాడు. ఈ 3 అవస్థలు కూడా శుద్ధ అబద్ధం. 4వ అవస్థలోకి వెళ్ళాలి. 4వ అవస్థలోకి వెళ్ళేది యోగము. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మవృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం అని శివానందలహరిలో జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్తారు. ఆనందమే ఆనందం అంట. ఆ తురీయంలోకి ఎవరైతే వెళ్తారో జీవుణ్ణి
సాధన ద్వారా అక్కడికి తీసుకెళ్ళి లయం చేస్తారో అదే బ్రహ్మానందం. యదానంద రూపం ప్రకాశస్వరూపం, ప్రకాశాన్ని దర్శిస్తాడు. ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం, ఆయన మనస్సులో ప్రపంచం లయమైపోద్ది, ప్రపంచం ఉండనే ఉండదు, మాయకు దాటిపోతాడు. నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం. నేనే బ్రహ్మం నన్ను తెలియాలంటే తురీయంలోకి వెళ్ళిపోవాలి జీవుడు. అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివో. నేనే శివుడిని నేనే శివుడినే ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు ఆనందాన్ని పొందుతూ అద్వైత స్థితిలో తానే బ్రహ్మమై ఉంటాడు అని శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. అందుచేత రహస్యం అంతా ఇక్కడ ఉంది ప్రకృతిలో. ఆ తుర్యంలోకి వెళ్ళే సాధనే మనం చేసే సిద్ధ విద్య. ఎన్ని పుస్తకాలు చదువుకున్నా ఎన్ని పూజలు చేసినా బయట అయ్యే పని కాదు. అందుచేత వస్తువు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతికితే దొరకదు. అంటే బుద్ధివంతులైనటువంటి సిద్ధ విద్యార్థులందరూ కూడా విద్యను తీసుకున్నటువంటి వారు నిరంతరం కూడా ఆత్మచింతనలో ఉంటూ సాధన చేయాలి. తెలిసినే చేయాలి, తెలియకపోయినా చేయాలి. తెలిసిన తర్వాత వదలడు. తెలియనంత వరకు కూడా గురువుని సంప్రదిస్తూ సత్సంగానికి వెళ్తూ సాధననే ముందుకు పోవాలి. అదే వస్తూ ఉంటారు, ఒకసారి ఈ గురువు దగ్గరికి వస్తారు, నేర్చుకుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తిరుగుతూనే ఉంటారు. తిరిగినప్పుడు ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అక్కడ ఇది చెప్పేది లేదు కదా. ఇది చెప్పేది ఏ గురువు అయితే చెప్పాడో ఆ గురువుని పట్టుకొని అనుసంధానం చేసి వెళ్ళాలి. అలా కాకుండా ఇంకా అక్కడ గురువు ఉన్నారు ఇక్కడ గురువు ఉన్నారని తిరుగుతూ ఈ సాధనను వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళకి బహుజన్మలు పట్టేస్తుంది. ఇది అడ్డుదారి. మనం 100 పాళ్ళు కూడా విశ్వాసం ఉంచుకొని సాధన చేస్తే తక్కువ జన్మల్లోనే తక్కువ టైంలోనే ఆత్మసాక్షాత్కారం పొందొచ్చని మహర్షులు చెప్పారు. మనం నిత్యానంద స్వామి వారు 40 రోజుల్లోనే సిద్ధిని పొందారు. కోయిలాండు నిత్యానంద స్వామి వారు. అలాగే 6 మాసాల్లో సిద్ధిని పొందొచ్చని కూడా సీతారామాంజనేయ సంవాదంలో ఉంది. అలాగే 6 జన్మలు పట్టవచ్చు, 60 జన్మలు పట్టవచ్చు. అది వాళ్ళ తాలూకా సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, పడితే భగీరథ పట్టు పట్టాలి. చేస్తే ఈ బ్రహ్మనాడి సాధననే చేయాలి తెలివి కలిగినటువంటి వాళ్ళు. ఇడా పింగళ యోరు మధ్య, ఇడానాడి పింగళ మధ్య, పింగళ నాడి మధ్యలోనూ సుషుమ్నా సూక్ష్మరూపిణి. సుషుమ్నా నాడి అతి సూక్ష్మంగా ఉంది. తస్మిన్ విశ్వం సహచరాచరం ప్రతిష్ఠ. విశ్వం అంతా కూడా అందులోని ప్రతిష్ఠ. సృష్టి రహస్యం అంతా అందులోనే ఉంది. ఊర్ధ్వం ప్రాణం. ప్రాణం ఏం చేస్తుంది, ఊర్ధ్వానికి వెళ్తుంది. ప్రాణం అగ్ని కిందికి పెట్టినా పైకి వెళ్తుంది. అలాగే సూర్యం అన్నది అగ్నితత్వం పైకి వెళ్తుంటుంది. మొన్నయాతి అపానం, ఇది జలతత్వం, చంద్రతత్వం జలతత్వం. ఇది నీళ్లు పైకి పోసినా డౌన్కి వచ్చేస్తుంది. ఇది కిందకు లాగుతుంది, అది పైకి వెళ్తుంది. ఆ రెండింటిని లాగి మదనం చేయడం నేర్చుకోవాలి. అది ఒకటి నేర్చుకుంటే చాలు. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయాతి అపానం మధ్య వామనమాసీతు. ఈ ఇడానాడికి పింగళానాడికి మధ్యలో పుట్టిక ఒక నాడి ఉంది. ఇది గంగా, ఇది యమున, ఇది సరస్వతి మధ్యలోనుంది. ఇది దేవయాన మార్గం, ఇది పితృయాన మార్గం, ఇది శుక్ల మార్గం, ఇది కృష్ణ మార్గం. సృష్టి రహస్యం అంతా కూడా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, 3వ నేత్రం ఉంది. అందుచేత సాధక సోదరులందరూ కూడా గురి తెప్పుకోకుండా మనసును అక్కడే పెట్టి, ఇందాక శమిక మహర్షి ఎలాగున్నాడు, పరిస్థితులు వెళ్ళిపోయేసరికి మనోబుద్ధి, ప్రాణాన్ని అక్కడే పెట్టాడు, మనస్సును అక్కడే పెట్టాడు, బుద్ధిని అక్కడే పెట్టాడు. బహిరంగ వీధులు అంటే చూడడం కానీ వినడం కానీ ఇవేవి కూడా లోపలికి అడ్మిట్ చేయలేదు, ఏవి తెలియదు. ఆ సమయంలోని వెళ్ళి ఆయన ఎండి తడిలేని కుత్తుకు నిలుగుడుందా, గొంతు ఆరిపోయింది, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. ఆయనకు బాహ్య ప్రజ్ఞ లేదు. అయ్యో కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుతనున్నవాడు చన్నలనైన రమ్మనుడు సారజలంబులు తెచ్చిపోయుడే మన్నననైన చేయుడు తన తపఃప్రభావమునని రాజుగారికి, చతుస్సముద్రాల మధ్యన ఉన్నటువంటి భూమండలానికి రాజును కదా అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు అహంకారం వచ్చింది. అంటే అహంకారం ఎవరికి ఏ విధంగా చోటు చేసుకుంటుందో చెప్పలేము. ఈ అహంకారమే మనల్ని పతనం చేస్తుంది, ప్రతి ఒక్కరిని పతనం చేస్తుంది. ఈ అహంకారం అన్నటువంటి మహమ్మారి వ్యాధి ఎవరికైతే పోతుందో, నేను నాది అన్నటువంటి అహంకారం పోయినప్పుడే
మనకు బ్రహ్మతత్వం అర్థమవుతుంది. అహంకారం ఉన్నంత వరకు ఎవరికి కూడా ఇది అర్థం కాదు. అందుచేత ఆ రోజు కలి ప్రవేశించిన తర్వాత కూడా ద్వాపర యుగంలో ఉన్న 2 పాదాల ధర్మాన్ని నడిపిస్తానని మాట ఇచ్చి ధర్మదేవతకు 2 పాదాల ధర్మాన్ని నడిపించినటువంటి చక్రవర్తి మహాజ్ఞాని చూశారా మాయ ఎలా చోటు చేసుకుందో. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్భముతోడు తనున్నవాడు సన్నలనైన రమ్మనుడు సారజలంబులు తెచ్చిపోయాడే. మన్ననైన చేయడు తన తన తపస్సు ప్రభావం చేత కళ్ళు మూసుకొని బ్రాహ్మణుడు గర్వంతో ఉన్నాడని ఈయనకు అహంకారం వచ్చింది. సంజ్ఞనే చేయడు, కొంచెం మంచినీళ్ళని ఇవ్వడు, ఆసనమేనే వేయడు అని చెప్పి తన లోపల ఒక భావన కలిగి అహంకారం వచ్చింది. ఓడక వెంటుకోపును మృతోరుగమును కొని వచ్చి చచ్చిపోయినటువంటి పామును తీసుకొచ్చి ఆ శవాన్ని హంసవేదిక మీద చుట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆడుకున్నటువంటి కుర్రాలు ఆ మునిపల్లిది, ఒరే శృంగి మీ నాన్నగారు మెడలో పాముని వేశారు, ఎవరో రాజు అట అని చెప్పారు. ఎవరో రాజు అని చెప్పి ఆ కౌశికి నదికి వెళ్ళి నీళ్ళు తీసుకొని 7వ నాడు తక్షక పనీంద్ర విషానల సంహతిని అరకేసులు ఆపినా సరే చచ్చుగాక అని చెప్పి నీళ్లు వదిలేసినాడు. అంటే ఆడుకున్న కుర్రవాడు యోగానికి ఎంత ప్రయారిటీ ఉందో, ఎంత బలం ఉందో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చాపినా సరే ఆగడానికి లేదు, 7 రోజుల్లో చనిపోవుగా కానీ నీళ్ళు మంత్రించి సంకల్పించి వదిలేసినాడు. తప్పిందే? తప్పలేదు. అయితే బుద్ధివంతుడు కాబట్టి పెద్దవాడికి ఆపద జరిగింది. 7 మహర్షులు వచ్చారు. సుఖమహర్షి కూడా వచ్చాడు. సుఖమహర్షి వచ్చి ఆయనకు యోగ మార్గాన్ని చెప్తాడు. వెంటనే 2 శిష్యులు ఇచ్చి అయ్యో 7 రోజుల్లో చనిపోతామని శమీకుడు కబురు పెట్టాడు. కబురు పెట్టి కొడుకుని మందలించాడు. పాపంబు నీచేత ప్రాపించి మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీన పశుధార హయ సువర్ణాదులను అపహరింతుడు జార చోరులు చంచరింతుడు ప్రజలకు అన్యోన్య కలహంబు లత్సేయిల్లు అంత మీద లోకులు అర్ధ కామములు దగిలి చంచరింతు ధరణి నెల్లా అని కొడుకును మందలించి 2 వృద్ధ శిష్యులు పిలిచి 7 రోజుల్లో చనిపోతావు నాయన, ప్రయోపవేశం చేసుకు తగిన మార్గాన్ని వెతుక్కో అని కబురు పెట్టాడు శమీక మహర్షి. ఆ శిష్యులు వచ్చి చెప్తారు, ధనము విడసి జడ్డు ధనము విడసి చెప్పడమే తడవుగా వదిలేనాడు నన్ను. ధనము విడసి జడ్డు ధనము విడసి హాలి విడసి పశుగృహాలి విడసి రాజు విడియ మనసు రాజీవనైనపై మనస్సు పరమాత్మ మీద పెట్టేసుకున్నాడట. జడ్డు ధనం వదిలేసినాడు, మతకధనం వదిలేసినాడు, భార్య పిల్లలు రాజ్యం కోట పేట అన్నీ వదిలేసినాడు, ఒంటి స్థానం వేడగట్టించుకున్నాడు. అందులో పోతిటేగ కూడా రాకుండా ఏర్పాటు చేసుకొని సుఖమహర్షి వచ్చాడు. నేను 7 రోజుల్లో పోతున్నాను స్వామి, నేను పోయే మార్గాన్ని ముక్తి మోక్షం నాకు ప్రసాదించండి అని చెప్పి మార్గాన్ని అడుగుతాడు. చేత అడిగితే అప్పుడు సుఖమహర్షి చెప్తాడు, ప్రాణములను వంచి చూడండి ఎన్ని చోట్లు చెప్తున్నారు యోగాన్ని గురించి. ప్రాణములను వంచి ఇలాగొచ్చిన ప్రాణాలు వంచాలట. బ్రహ్మరంధ్రము చించి ఈ బ్రహ్మరంధ్రము ఓపెన్ చేయమంటున్నాడు. యోగి ఏగినేని మగిడి రాడువాడు మరలవాడు కల్పశతములైన కౌరవేంద్ర. అక్కడ కూడా యోగం చెప్పాడు పరీక్షిత్ మహారాజుకి. ఎవరు? సుఖమహర్షి చెప్పాడు, ప్రాణాలు వంచాలి. అదే మనం చేస్తున్నాం, అదే సిద్ధ విద్య. బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. యోగి ఏగిని ఆ విధముగా తనువు ఎవడైతే విడిచిపెడతాడో శరీరాన్ని, మగిడి రాడువాడు మరలవాడు కల్పశతములైన కౌరవేంద్ర, ఎన్ని బ్రహ్మకల్పములైనప్పటికీ కూడా వాడు జన్మించడు అంటే అక్కడ యోగం చెప్పారు. పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి చెప్పారు. ఎన్నో చోట్ల యోగం గురించి ప్రస్తావన చేశారు, వాళ్ళు అనుభవించారు, చెప్పారు, వాళ్ళు చేశారు, వాళ్ళు పొందారు, మనకు చెప్పారు శాస్త్రం ద్వారా. అయితే ఈరోజు ఆచార్యులు అన్నటువంటి వాళ్ళు ఆచరించి అనుభవించి మనకు చెప్పాలి. ఆ విధంగా ఆచరించి చెప్పినటువంటి వాళ్ళు లేరు. పుస్తకాలు చెప్తున్నారు, శాస్త్రాన్నే చెప్తున్నారు, కానీ స్వానుభవం లేదు. ఇది కరెక్టు, దీనినే నీవు చెయ్యు, దీని ద్వారానే నువ్వు గమ్యం చేరుకో అని చెప్పేవాళ్ళు లేక పలు విధాలు అయిపోతుంది వేదాంతం. అందుచేత ఇన్ని లేవు. ఆ నాడిలోంచి వెళ్ళి మనము పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్నది శాస్త్రాలు నిర్దేశించాయి. అలాగనే బ్రహ్మరంధ్ర అన్వేషణ చేయాలి అంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్, తట్టుడు తెరుగుబడుని అంటాడు యేసు ప్రభు. కృష్ణుడు భగవద్గీతలో సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుజ్యతే, మనసులో సర్వద్వారాల్ని లోపలికి అడ్మిట్ చేయకుండా క్లోజ్ చేసి మనసును నిరోధించి పరమాత్మతత్వాన్ని తెలుసుకో అని చెప్పేసి
చెప్తారు. 8వ అధ్యాయంలో ఈ చిట్కాలన్నీ ఉంటాయి. మనం నేర్చుకోవలసింది ఎలా మరణించాలన్నది నేర్చుకోవాలి. తదితరమైనటువంటివి ఎవరు చెప్పక్కర్లేదు. అవి మనకు అక్కరకు అవసరం లేదు కూడా. ఆదృశ్యంగా మనకు పొందినటువంటి దానితో సంతోషంగా జీవనశైలిలో సాగించవచ్చు తెలివి ఉంటే. అందుచేత మనకు కావలసింది వేరుగా ఉంది. కష్టపడి నేర్చుకొని ఆ బ్రహ్మనాడి సాధన ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందుతారని ఆత్మ సోదరి సోదరులందరికీ ఆత్మ ప్రణామములతో స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.